హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, నేనైతే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. సో అందరి ముందు ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేసి ఏదేదో చెప్పి టైం వేస్ట్ చేస్తారు, కానీ మనం అట్లా కాదు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. సో ఇక్కడ ఈ వెబ్సైట్కి వచ్చేసండి. దీనికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు ఎగ్జామ్కి 2 రకాల కార్డ్స్ అయితే తీసుకెళ్లాల్సి వస్తే, ఒకటి అడ్మిట్ కార్డు అండ్ ఇంకోటి సిటీ ఇన్ఫర్మేషన్ లెటర్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీరు అడ్మిట్ కార్డు మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇట్లా వచ్చేసేది. దానిలో ఏం లేదు ఫ్రెండ్స్, మీకు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసేసేయండి. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేసేయండి. ఓకే, సో ఇయర్ కూడా మెన్షన్ చేసేసేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ అక్కడ చూసి దాన్ని కూడా అక్కడ దీన్ని ఇక్కడ కొట్టేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకే, వెరీ సింపుల్, 2-3 స్టెప్లోనే. సో ఈ విధంగా అయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసేసి అక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. సో ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే అక్కడ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రింటర్ అయితే మొబైల్లో ఉండదు. సో మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే అట్లా పీడిఎఫ్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ డైరెక్ట్ ఆన్లైన్ సెంటర్కి వెళ్తే మాత్రం డైరెక్ట్ వాళ్ళు ప్రింట్ ఇచ్చేస్తారు, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి అదే పేజ్కి ఒకసారి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసినాక దీని మీద క్లిక్ చేసేయండి. ఓకే, సిటీ ఇన్ఫర్మేషన్ లెటర్, సేమ్ ప్రాసెస్, సేమ్ అదే అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ కొట్టేసి ఆ క్యాప్చా కూడా అక్కడ కొట్టేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అది కూడా ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ అనేది ట్యాప్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంగా తెలియజేయండి.